ఇక్కడ చూడండి, మార్కెట్ అనేది ఎప్పుడైనా సరే రీటైల్ ట్రేడర్ ని ట్రాప్ చేస్తూనే వెళ్తుంది మార్కెట్. ఇక్కడ చూడండి, ఒక రేంజ్ బాండ్ లో ఉంది ప్రీవియస్ డే. ఇక్కడ ఒక ఫేక్ బ్రేక్అవుట్ అనేది ఇచ్చింది. ఇక్కడ సిఈ తీసుకొని వెళ్ళి ఉంటారు చాలా మంది బీటీఎస్టీ రీటైల్ ట్రేడర్స్ అనే వాళ్ళు. ఇక్కడ డైరెక్ట్ మార్కెట్ అనేది గ్యాప్ డౌన్ అనేది అయ్యి వీళ్ళ సిఈ తీసుకున్న వాళ్ళ స్టాప్ లాసెస్ అనేటివి ఇక్కడ కొట్టేస్తుంది అనమాట డైరెక్ట్. ఇక్కడ మనకి ఏమైందంటే ఇక్కడ బ్రేక్ డౌన్ అయింది, ప్లస్ ఇక్కడ ఈ సపోర్ట్ దగ్గర గిట్టంగా బ్రేక్ డౌన్ అనేది అయింది. అలాగే ఇక్కడ ఒక క్లోజింగ్ ప్రైస్ అనేది ఉంది. ఇక్కడ ఆ క్లోజింగ్ ప్రైస్ ని గిట్టంగా బ్రేక్ డౌన్ అనేది చేసింది. ఇంత ఫాస్ట్ మూమెంట్ లో చాలా మంది సెల్లర్స్ వచ్చి ఉంటారు. చాలా మంది రీటైల్ ట్రేడర్స్ ఈ క్యాండిల్స్ ని చూసి సెల్లర్స్ వచ్చి ఉంటారు. అలాగే ఇక్కడ చూడండి, ఈ బ్రేక్ డౌన్ కాగానే మళ్ళీ సెల్లర్స్ వచ్చి ఉంటారు. ఇక్కడికి వెళ్ళి మళ్ళీ ఒక పిన్ బార్ లాంటిది చూపించి రీటైల్ ట్రేడర్స్ కి దీనిపైన బై చేయించుంటది మళ్ళీ మార్కెట్. ఇక్కడ దీనిపైన మళ్ళీ బయ్యర్స్ ని ఇన్వైట్ చేసింది. బయ్యర్స్ ని ఇన్వైట్ చేసి వాళ్ళ స్టాప్ లాసెస్ అనేటివి అన్నిటిని కొట్టేసి ఇక్కడ ఈ క్యాండిల్ ని బ్రేక్ డౌన్ అనేది చేసింది. చేయడం వల్ల ఇక్కడ చాలా మంది సెల్లర్సే ఉన్నారు. ఇక్కడ ఇక్కడ మొత్తం సెల్లర్సే ఉన్నారు చాలా మంది. కాబట్టి ఈ సెల్లర్స్ అందరినీ తినడానికి మార్కెట్ అనేది డైరెక్ట్ పైకి అప్ ట్రెండ్ అనేది చేసింది అనమాట. ఇక్కడ ఎక్కడ వాళ్ళకి ఎగ్జిట్ అయ్యే ఛాన్సెస్ అనేది ఇవ్వలేదన్నమాట. ఇక్కడ నా ఎంట్రీ అనేది ఇక్కడ ప్లేస్ చేశాను. నా టార్గెట్ అనేది ఇక్కడ వరకు పెట్టాను. నా స్టాప్ లాస్ అనేది ఈ క్యాండిల్ కింద అనేది నేను ప్లేస్ చేశాను. నా టార్గెట్ అనేది హిట్ అయింది. ఇలాంటి చార్ట్ రీడింగ్ కాన్సెప్ట్ గురించి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.